టైంని ఎగ్జాక్ట్గా ఫాలో అయ్యారా? దీనికి సంబంధించి నేను మీకే విడిచిపెడుతున్నాను, మీరే సమాధానం చెప్పే ప్రయత్నించండి. బట్ కొట్టుకోవడానికి విరమింపుకు సంబంధించి కూడా ఆఖరి నిమిషం వరకు కూడా యుద్ధంలోనే ఉన్నాయి రెండు దేశాలు. ఇరాన్ ఇజ్రాయెల్కి సంబంధించిన ఆ లాస్ట్ డైలాగ్కి సంబంధించిన చర్చ జరుగుతోంది ఇప్పుడు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇజ్రాయెల్కు లాస్ట్ పంచ్ ఇచ్చింది ఇరాన్. ఇజ్రాయెల్ను మెరుపు దెబ్బ కొట్టాడు ఖమేనీ. ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటనకి సంబంధించి చెప్పిన తర్వాత ఇజ్రాయెల్పై మిజైళ్ల వర్షం కురిపించింది ఇరాన్. టెల్ అవీవ్ టార్గెట్గా దాడులు కురిపించింది ఇరాన్ దాడులను తట్టుకోలేకపోయింది ఇజ్రాయెల్. ఇరాన్ దాడులతో పరుగులు పెట్టారు ఇజ్రాయెల్ ప్రజలు. కాల్పుల విరమణను అంగీకరించింది ఇప్పుడు ఇరాన్. ఒప్పందం అమల్లోకి వచ్చేసింది అంటూ కూడా చెప్పుకొచ్చింది. ఒప్పందం అమల్లోకి వచ్చే ముందు లాస్ట్ మిజైల్ని ప్రయోగించింది ఇరాన్. స్థానిక కాలమానం ప్రకారం 4 గంటలకు వాళ్ళకి వీళ్ళకు ఒక అరగంట డిఫరెన్స్. ఇరాన్లో ఇప్పుడు 9 గంటలు అయింది అనుకుందాం. అయింది అనుకోవడం కాదు, 9 గంటలు. ఇజ్రాయెల్లో 8 గంటల 30 నిమిషాలు. సో ఈ క్రమంలో 4 గంటల ప్రాంతంలో సీజ్ఫైర్ అమల్లోకి వచ్చే కన్నా ముందు, అంటే అంతకన్నా ముందు దాడి చేసిన విజువల్స్ మీరు చూడొచ్చు. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్ వీఆర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఒకసారి మీరు చూడొచ్చు ఆ దాడి ఘటనతో ఎప్పుడైతే ఇరాన్ ఇజ్రాయెల్ మీద, మరి ముఖ్యంగా టెల్ అవీవ్ మీద మిజైళ్ల వర్షాన్ని కురిపించిందో ఆ భవనాలు, ఎత్తైన భవనాలు పూర్తిగా శిథిలమైపోయాయి. పూర్తిగా పేలిపోయిన సందర్భం, పూర్తిగా బద్దలేసుకుపోయాయి, పూర్తిగా ముక్కలైపోయిన ఆ విజువల్ని మీరు చూడొచ్చు. పూర్తిగా దెబ్బతిన్న ఆ విజువల్ని మీరు చూడొచ్చు. ఆ ధాటికి, ఆ మిజైళ్ల ధాటికి గాల్లోకి ఆ పొగలు కనిపించాలని అర్థం చేసుకోవచ్చు. ఆఖరిగా మిజైళ్ల వర్షాన్ని కురిపించింది ఇరాన్. ఒక్కసారి ఆ దృశ్యాలను చూద్దాం. הכל התפרק. ఇజ్రాయెల్ ఆమెనే చెప్పుకొచ్చింది. ఇటు ఇరాన్ తమ మీద ఆ వేవ్స్ ఆఫ్ మిసైల్స్ ప్రయోగించిందంటూ చెప్పుకొచ్చింది. ఇరాన్కి సంబంధించి ఎప్పుడైతే ట్రంప్ సీజ్ ఫైర్ అంశాన్ని ప్రతిపాదించిన గంటల వ్యవధిలోని తమ మీద కాల్పులు జరిపింది, మిసైల్ వర్షాన్ని కురిపించిందని చెప్పి ఇజ్రాయెల్ చెప్పుకొచ్చింది. ఇజ్రాయెల్ మిలిటరీ ఏముంటుందంటే కనుక మంగళవారం ఉదయం వేవ్స్ ఆఫ్ మిసైల్స్, అంటే మిజైళ్ల వర్షం కురిసింది. ఈ నేపథ్యంలోనే సైరన్స్ని యాక్టివేట్ చేయడం జరిగింది పలు నగరాల్లో అంటూ చెప్పుకొచ్చింది. మరి ముఖ్యంగా జెరూసలేంతో పాటు మరికొన్ని కీలక నగరాలు, జెరూసలేం కావచ్చు, టెల్ అవీవ్ కావచ్చు, ఇలాంటి కొన్ని కీలకమైన ప్రాంతాలకు సంబంధించి వెంటనే ప్రజలు వాళ్ళ బంకర్లోకి పరుగులు పెట్టారు. దాంతోపాటు బంకర్ లేని వాళ్ళు పార్కింగ్ లాట్స్లోకి పరుగులు పెట్టిన సందర్భం. దాంతోపాటు మిగిలిన ప్రాంతాలకు సంబంధించి కూడా ఇక్కడ చెప్పుకొచ్చింది. ఐడిఎఫ్ ఏమంటుందంటే కనుక సైలెన్స్ వర్ హర్డ్ ఇన్ ఇజ్రాయెల్ ఆఫ్టర్ మిసైల్ లాంచ్ ఫ్రమ్ ఇరాన్ అంటూ కూడా చెప్పుకొచ్చింది. సో ఆ తర్వాత అక్కడున్న ప్రజల ఫోన్స్కి ఆ సైరన్స్ రావడం జరిగింది, అలర్ట్స్ రావడం జరిగింది. ఇక్కడ మిజైళ్ల దాడి జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా మీ ప్రాంతాలకు వెళ్ళిపోయినట్టు కూడా ఇజ్రాయెల్కి సంబంధించి రెస్క్యూ ఆపరేషన్స్ కూడా ఇప్పటికే స్పీడప్ చేయడం జరిగింది. మీరు చూడొచ్చు ఇజ్రాయెల్ సహాయక సిబ్బంది అక్కడికి చేరుకుంది. రెస్క్యూ ఆపరేషన్స్ని స్పీడప్ చేసింది. ఆ శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారా, ఎవరికైనా ఇబ్బంది అయిందా, వారిని కాపాడడం, ఆ శిథిలాన్ని తొలగించి వారిని బయటకు తీసుకొచ్చి గాయాల పాలైతే హాస్పిటల్కి తరలించడం, ఎవరైనా మరణించి ఉండుంటే కనుక వాళ్ళ ఆ మృతదేహాన్ని వెలికి తీయడం ఆ అంశానికి సంబంధించి ప్రస్తుతం ఆ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. మరి ముఖ్యంగా ఈరోజు ఉదయం నుంచి దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్కి సంబంధించి రెస్క్యూ సర్వీసెస్ ఏం చెప్తున్నాయంటే కనుక కనీసం ముగ్గురు మరణించారు, దాంతోపాటు పదుల సంఖ్యలో గాయాలయ్యాయి అంటూ కూడా ఇజ్రాయెల్కి సంబంధించి ఆ రెస్క్యూ సర్వీసెస్ చెబుతున్నమాట. దాంతోపాటు అక్కడ భవంతులు దెబ్బతిన్నాయంటూ కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు. హెవీ డ్యామేజ్ జరిగిందంటూ కూడా ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, అంటే అత్యయిక స్థితికి సంబంధించి మాట్లాడుకుంటాం కదా, అక్కడ పరిస్థితులు మారిన క్షణంలో వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. పరిస్థితులు అక్కడ కాస్త ఇబ్బందికరంగానే ఉన్నాయంటూ వాళ్ళు చెప్పుకొచ్చారు. దాంతోపాటు ట్రంప్కి సంబంధించి ట్రంప్ సీజ్ ఫైర్ని ప్రకటించిన గంటల వ్యవధిలోనే ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడులు చేయడం ఆందోళనకరం అంటూ చెప్పుకొచ్చింది. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఏమంటున్నారు, యాజ్ ఆఫ్ నౌ దెర్ ఈస్ నో అగ్రిమెంట్ ఆన్ ఎనీ సీజ్ ఫైర్ ఆర్ సెసెషన్.
ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ అంటూ చెప్పుకొచ్చారంటే ఆ పరిస్థితి ఏంటో మనకు అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఇజ్రాయెల్ ఎట్లా తిప్పికొట్టింది, అట్ ద సేమ్ టైం ఇజ్రాయెల్ ఏమైనా ప్రతిదాడికి దిగే అవకాశం ఉందా అంటే రిమెంబర్ ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. ఇరాన్కి సంబంధించి దాడి చేసిన తర్వాత ఇజ్రాయెల్ ప్రతిదాడికి దిగే అవకాశం ఉందనలో ఎటువంటి అతిశక్తి లేదు. బట్ సీజ్ఫైర్ అనే అంశం ప్రస్తావనకు వచ్చింది. బట్ ఇజ్రాయెల్ ఎప్పటికీ రియాక్ట్ కాలేదు. రిమెంబర్ కీలకమైన డెవలప్మెంట్. ఇజ్రాయెల్ ఇప్పటి వరకు కూడా అమెరికా చేసిన ప్రతిపాదనకు సంబంధించి సీజ్ఫైర్కి సంబంధించి కట్టుబడి ఉన్నామని చెప్పి ఎక్కడా చెప్పని పరిస్థితి యాజ్ ఆఫ్ నౌ. ఒకవేళ మీకు కనుక కనిపిస్తే నాకు చెప్పే ప్రయత్నం చేయండి, కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒకవేళ ఆ సోర్స్ కనుక చెప్పే ప్రయత్నం చేస్తే కనుక మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం, మనం అనౌన్స్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు అక్కడ ఎటువంటి సినారియో ఉంది, ఇంతకీ ఇజ్రాయెల్ ఏం చేయబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి అండ్ నా కొలీగ్ మనోజ్ ఫ్రమ్ ద డే వన్ ఈ ఘటనకు సంబంధించి మీ ఎదురుగా ఆఫ్ కోర్స్ ఆర్టీవీ అట్రాక్ట్ చేస్తూనే ఉంది, కీలకమైన డెవలప్మెంట్స్ అందిస్తూనే ఉన్నాం ఆర్టీవీ టీం. సో ఈ నేపథ్యంలో మనోజ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మనోజ్, ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రతిదాడికి దిగే అవకాశం ఉందా, లేకపోతే ఆఖరి పంచ్గా ఇరాన్ కుట్టేసింది కాబట్టి దానికి మరి ముఖ్యంగా సీజ్ఫైర్కి కట్టుబడి ఉండే అవకాశం ఉందా? ఏం జరగచ్చు? రైట్, మీరు అంటున్నట్టుగా నిజంగానే ఇజ్రాయెల్ ఇంకా ఎక్కడ కూడా అమెరికాకు సంబంధించి సీజ్ ఫైర్ ఏదైతే డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారో దానికి కట్టుబడి ఉన్నామంటే ఎక్కడ ప్రకటించలేదు. కానీ ఇరాన్కి సంబంధించిన ఫారెన్ మినిస్టర్ ఏమంటున్నారంటే అటువైపుగా డొనాల్డ్ ట్రంప్ దీన్ని డీఎస్కలేట్ చేయండి, సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ అంటూ చెప్పి ఆయన ట్వీట్ చేశారు. కానీ ఎక్కడ అది ఇంప్లిమెంట్ అవ్వడం లేదు. ఆయన చెప్పినప్పటికీ సుమారుగా 4 గంటలకు తెల్లవారుజామున అంటే బిఫోర్ ఒక 2 hours బ్యాక్ ఆయన ట్వీట్ చేశారు. 4 గంటల వరకు కూడా ఈ దాడులు కొనసాగా ఇజ్రాయెల్ మాపై దాడి చేసింది అని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత దాని ప్రతీకార దాడిలో భాగంగా ఇప్పుడే మేము కూడా టెహరాన్లో నుంచి దాడులు చేశామని చెప్తున్నారు. ఏకంగా టెహరాన్లో నుంచి పెద్ద ఎత్తున బలిస్టిక్ మిసైల్ అని ప్రయోగించింది ఇరాన్. అది ఏకంగా వెస్టర్న్ ఇజ్రాయెల్ని టార్గెట్ చేసుకొని వెళ్ళింది. అయితే దీన్ని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చాలా క్రియాశీలకంగా తమకున్నటువంటి ఐరన్ డోమ్ శక్తిని ఉపయోగించి అడ్డుకున్నామని చెప్పి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ కూడా ఒక ట్వీట్ చేసింది. సచిన్, ఇక్కడ ఇంట్రెస్టింగ్ మనం గమనించాలి. గతంలో ఇండియా పాకిస్తాన్ యుద్ధం చూసాం. ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో కూడా డొనాల్డ్ ట్రంప్ ఏం చేశారంటే ఇరు దేశాల మధ్య ఎటువంటి అండర్స్టాండింగ్ జరిగిందో తెలియదు, ఏం మాట్లాడుకున్నారో తెలియదు, ఎప్పుడు మాట్లాడుకున్నారో తెలియదు, అసలు జరుగుతుందా లేదో కూడా తెలియని మునిపే ఆయన ట్వీట్ చేశారు. ఏమని? దేర్ ఈస్ అన్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ అని ట్వీట్ చేశారు డొనాల్డ్ ట్రంప్. ఇప్పుడు కూడా సేమ్ జరిగింది. అదే ఇజ్రాయెల్ ఎక్కడ కూడా ఇరాన్తో శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాం, కాల్పుల విరమణకి సిద్ధంగా ఉన్నామని ఎక్కడ ప్రకటించలేరు. ఇన్ఫాక్ట్ ఇరాన్ కూడా ఎక్కడ కూడా ఇజ్రాయెల్తో మేము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాం, కాల్పుల విరమణకు సిద్ధంగా ఉన్నామని చెప్పి ఎక్కడ కూడా చెప్పిన దాఖలాలు లేవు. కానీ డొనాల్డ్ ట్రంప్ ఏం చేసుకొచ్చారు? ఆయనంతటా ఆయనే 3 న్యూక్లియర్ సైట్స్ పైన దాడి చేసి నతన్జా, ఇసాఫహాన్, ఆ తర్వాత ఫార్దో ఈ 3 ప్రాంతాలని పూర్తిగా ఢీకొట్టి ఆ తర్వాత ఇప్పుడు ఆయన రాత్రికి వచ్చేసరికి 2 వారాల సమయం అన్నారు, 2 రోజుల్లోనే దాడి చేశారు. ఇప్పుడు దాడి చేసే 2 రోజుల తర్వాత మళ్ళీ సీజ్ ఫైర్ అంటున్నారు. ఏకంగా ఆయనే కంగ్రాచులేట్ టు ద బోత్ ద నేషన్స్ అని చెప్తున్నారు. మే గాడ్ బ్లెస్ ఇజ్రాయెల్, మే గాడ్ బ్లెస్ ఇరాన్, మే గాడ్ బ్లెస్ యునైటెడ్ స్టేట్స్ అంటున్నారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్గా దీనికి గల కారణం ఏమై ఉంటుందని కొంత మనం లోతుగా కనుక ఆలోచిస్తే నిన్న ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అగార్చి రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్తో భేటీ అయ్యారు. ఆ భేటీలో ఒక లేఖను కూడా పుతిన్కి అందించారు. దాంట్లో ఏముందనేది కూడా మనం ఇంట్రెస్టింగ్గా మాట్లాడుకున్నాం. దాంట్లో ఏముంది, ఏం రాసి ఇచ్చారు, ఖమేనీ పుతిన్కి ఏం చెప్పాలనుకుంటున్నారు, అసలు ఏం రిక్వెస్ట్ చేశారు, ఏ రకంగా ఆయన ఆర్డర్ చేశారు, ఇవన్నీ కూడా రకరకాల చర్చలు జరిగాయి. బహుశా రష్యాకి ఈ యుద్ధానికి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ వెళ్ళి ఉంటుంది, రష్యా కూడా రంగంలోకి దిగాలని నాకు ఆలోచనలో ఉంది. ఇది కాస్త నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతున్నటువంటి ఒక ఆలోచనలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీనికి ముగింపు పలికారనేటువంటి ఒక అనుమానం కూడా కలుగుతోంది. ఇన్ఫాక్ట్ సిరియా డెమస్కస్ ప్రాంతాల్లో కూడా అమెరికాకు ఉన్నటువంటి ఒక ఎయిర్ బేస్ని ఇరాన్ కుప్పకూల్చేసింది. ఆ తర్వాత అర్ధరాత్రి సమయంలో కూడా ఖతర్లో ఉన్నటువంటి అల్ ఉయిద్ అనేటువంటి మరొక ఎయిర్ బేస్ని కూడా ఇరాన్ కుప్పకూల్చేసింది. ఈ నేపథ్యంలో అమెరికా కొంత అలర్ట్ మొదలైంది. మేము మిడిల్ ఈస్ట్ కంట్రీ పైన పట్టు సాధించడం ఏమో కానీ అక్కడటువంటి మా ఆర్మీ పర్సన్స్ పైన లేకపోతే మా ఎయిర్ బేసెస్ కుప్పకూలిపోతున్నాయి. సో అక్కడ మేము పట్టు సాధించడం కోసం ప్రయత్నం చేస్తుంటే ఉన్న పన్ను ఊడిపోతున్నట్టుగా మనం ప్రయత్నం చేసి దానికి మందు పెట్టడానికి చూస్తే ఉన్న పన్ను కాస్త ఊడిపోయినట్టుగా డొనాల్డ్ ట్రంప్ అక్కడ పట్టు సాధించడం కోసం ప్రయత్నం చేస్తున్నట్టుగా కొంత ఆయన ఎఫర్ట్స్ పెడుతున్నారు. కానీ అంతలోనే ఉన్న పన్ను కాస్త ఊడిపోయినట్టుగా అక్కడ ఎయిర్ బేసెస్ కోల్పోతున్నారు, కొంత అక్కడ వార్షిప్ని తొలగించమని హౌతులు చెప్తున్నారు. ఇవన్నీ పరిణామాల్లో డొనాల్డ్ ట్రంప్ ఏం చేయాలో తోచక ఇటువంటి నిర్ణయం